హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ సాయి కిరణ్ రెడ్డి నల్లవెల్లి. సో ఇన్ జనరల్ మనం ఇంతకుముందు చూసుకున్నామంటే ఏ ఎగ్జామ్స్ ఉంటాయి అబ్రాడ్ మాస్టర్స్ చేయాలన్నా డిఫరెంట్ ఏమైనా వేరే కంట్రీస్లో మనం చదువుకోవాలంటే మనం ఏ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందంటే చెప్పా. సో ఇప్పుడు జనరల్ ఐఎల్స్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఐఎల్స్ 2 టైప్స్, ఒకటి అకాడమిక్, ఇంకోటి జనరల్. అకాడమిక్ అంటే ఏంటంటే ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు పర్సూ దే మాస్టర్స్ ఆర్ అదర్ డిగ్రీస్ ఇన్ ద అబ్రాడ్, సో దే షుడ్ రైట్ అకాడమిక్. జనరల్ అంటే నార్మల్ లైక్ వర్క్ కోసం కానీ అండ్ సమ్ అదర్ పర్పస్ కోసం అంటే విజిటింగ్ కోసం కాకుండా అక్కడ వర్క్ చేయడానికి వెళ్తున్నా కానీ లైక్ ఇంకా డిఫరెంట్ దానికోసం వెళ్తున్నా కానీ దే షుడ్ రైట్ ద జనరల్ ఎగ్జామ్. ఓకే, సో ఇప్పుడు లైక్ ఇది మాత్రం పక్క గుర్తు. అకాడమిక్లో మీరు ఎగ్జామ్ బుక్ చేసుకుంటున్నారా లేకపోతే జనరల్లో బుక్ చేసుకున్నారా? లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట లైక్ ఎగ్జామ్ డేట్ బుక్ చేసుకుని అన్నీ అయిపోయిందంటే ఎగ్జామ్కి వెళ్తే అక్కడ చూస్తే లైక్ జనరల్ ఉందంట. లైక్ వాట్ ద హెల్, ఇప్పుడు వాడు ఏం చేయలేడు, ఆల్రెడీ ఎగ్జామ్కి వెళ్ళిపోయిండు, అంత అయిపోయింది, జనరల్ రాసిండు వాడు. వాట్ ఇస్ ద యూజ్? ఏం యూజ్ లేదు. మళ్ళీ 17,000 తలగబెట్టి మళ్ళీ వాడు ఐఎల్స్ అకాడమిక్ ఈసారి బుక్ చేసుకొని రాసిండు. సో ఇది ఒకటి క్లారిటీగా చూసుకోండి, అకాడమికా జనరల్ మీరు ఏది బుక్ చేసుకుంటున్నారు అని. లేకపోతే మీరు బుక్ చేసుకునే కన్సల్టెన్సీ వాళ్ళకన్నా క్లారిటీగా చెప్పండి, నాకు ఐఎల్స్ అకాడమిక్ కావాలి, జనరల్ కాదు అని. ఓకే, అండ్ సెకండ్ థింగ్, ఐఎల్స్లో 2 టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంకోటి పేపర్ బేస్డ్ టెస్ట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఏది చూస్ చేసుకుంటే బెటర్ అంటే ఈ చాలామందికి డైలమా అనేది ఉంటుంది. లైక్ ఒక సింపుల్ షార్ట్ వీడియోలో అయిపోతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏమవుతుందంటే మనకి ఆల్ మాడ్యూల్స్ 4 మాడ్యూల్స్ లైక్ రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్, ఈ 4 మాడ్యూల్స్ అనేవి ఒకటే రోజు ఉంటాయి అన్నమాట. అంటే ఒకటే రోజు కండక్ట్ చేస్తారు. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్ టు పేపర్ బేస్డ్ టెస్ట్, స్పీకింగ్ ఒక రోజు కండక్ట్ చేస్తారు అండ్ మధ్యలో 1 or 2 days గ్యాప్ వస్తుంది. దాని తర్వాత రీడింగ్, లిసనింగ్ అండ్ రైటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇట్లా కండక్ట్ చేయడం అనేది నాకు లైక్ దీనికి ప్లస్ పాయింట్ అనిపించింది. నాకు పేపర్ బేస్డ్ టెస్ట్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. అండ్ ఒకవేళ నేను అన్నీ ఒకటో రాసుకోవాలనుకుంటే అలా అనుకునే వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ప్లస్ పాయింట్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మనకి లైక్ ఇప్పుడు మనకి 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 4 మాడ్యూల్స్లో ఏదైనా ఒక మాడ్యూల్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ వచ్చాయి అనుకోండి, సపోజ్ నాకే ఒక మాడ్యూల్ రీడింగ్లో 5.5 వచ్చినాయి అనుకోండి. సో ఈ 5.5 వచ్చిన ఒక్క మాడ్యూల్ నేను మళ్ళీ ఫీ పే చేసుకొని ఆ ఒక్క మాడ్యూల్ మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి. అదే ఒకవేళ పేపర్ బేస్డ్ టెస్ట్కి ఏమైందంటే మనకి ఈ 4లో ఏ ఒక్కదాంట్లో తక్కువ వచ్చినా కానీ సపోజ్ రీడింగ్లో తక్కువ వస్తే 5.5 వచ్చినాయి అనుకోండి, నేను మళ్ళీ 4 మాడ్యూల్స్కి అమౌంట్ పే చేసి మళ్ళీ 4 మాడ్యూల్స్ రాయాల్సి ఉంటుంది. పేపర్ బేస్డ్ టెస్ట్కి లైక్ సప్లిమెంటరీ అనే ఒక ఆప్షన్ అనేది లేదు, లైక్ ఇంప్రూవ్మెంట్స్ అనే ఒక ఆప్షన్ లేదు. బట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అది ఉంది. సో దీనికి ఒక ప్లస్ పాయింట్ వచ్చేసింది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఏమవుతుందంటే మనకి రిజల్ట్ లైక్ స్కోర్ అవుతుందో వితిన్ 2 to 3 daysలో మనకి మన మెయిల్కి వచ్చేస్తుంది అనమాట. వెన్ ఇట్ కమ్ టు పేపర్ బేస్డ్ టెస్ట్ దీనికి మినిమం 15 days ఈజీగా పడుతుంది. 13 to 15 days పక్కా. సో ఇది కొంచెం డిలే అవుతుంది. ఎవరికైతే కొంచెం ప్రాసెస్ స్పీడ్గా కావాలో, టైం లేదనుకుంటారో దే షుడ్ గో ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీజు అంటారా, లైక్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా పేపర్ బేస్డ్ టెస్ట్ అయినా ఫీజు అనేది సేమ్ ఫీజు, దాంట్లో ఎట్లాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. సో మనం సేమ్ పే చేయాలి కాబట్టి అది మన కన్సిడరేషన్లోకి రాదు. అండ్ నెక్స్ట్ థింగ్, మనము లిజనింగ్ అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆడియో ఎప్పుడైతే వింటామో ఆటోమేటిక్గా మనం కంప్యూటర్లో టైప్ చేస్తూ ఉండాలి ఆన్సర్స్. లైక్ అదే మన ఫైనల్ ఆన్సర్స్, మనం మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఆన్సర్స్ కరెక్ట్ చేసుకునే అంత టైం ఉండదు. సో అదే టైంలో మనం ఆచితూచి స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్ టైప్ చేస్తూ ఉండాలి. అదే ఒకవేళ పేపర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకు ఆడియో ఉంటుంది, చేతిలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఈజీ అనమాట మనం పేపర్స్ యూజ్ చేయడం, కంప్యూటర్ కంటే పేపర్స్ యూజ్ చేయడం బెటర్ అకార్డింగ్ టు మీ. నేనైతే పేపర్ బేస్డ్ టెస్ట్ రాసాను కాబట్టి నాకు ఇది బెటర్ అనిపించింది. సో ఆడియో వినుకుంటూ మనం క్వశ్చన్ పేపర్ని స్క్రిబుల్ చేసుకొని తర్వాత అంటే లైక్ మన కరెక్ట్ రాంగ్ అని ఈజీ కొట్టేసి మళ్ళీ రాసుకోవచ్చు. తర్వాత లాస్ట్ మనకు ఒక 10 minutes టైం ఎక్స్ట్రా అలొకేట్ చేస్తారనమాట. ఎందుకంటే మనం ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్లో అయితే రాసుకున్నామో అవన్నీ మళ్ళీ మనము ఈ ఆన్సర్ షీట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి, కాపీ చేయాలన్నమాట. సో అప్పుడు మనము స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ లేకపోతే ఏమన్నా క్యాపిటల్స్ అని స్మాల్ క్యాపిటల్ ఏమైనా రాసినా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక చిన్న నోట్ ఏంటంటే మీరు ఐఎల్స్ ఏమైనా లైక్ లిజనింగ్ కానీ రీడింగ్ కానీ రాసేటప్పుడు అన్ని క్యాపిటల్స్లోనే రాయండి, స్మాల్ అనేది అవాయిడ్ చేయండి. బికాజ్ ఏమన్నా సపోజ్ ఇంపార్టెంట్ నేమ్స్ మనకు అది ఇంపార్టెంట్ నేమ్ అనిపించకపోతే మనం స్మాల్లో రాస్తాము, సో అప్పుడు మార్క్స్ పోతాయి. సో అన్ని క్యాపిటల్లో రాస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో ఒక పాయింట్ అనేది ఇప్పుడు దీనికి వచ్చేస్తుంది, ఎందుకంటే మనం అడిషనల్ దీన్ని ఇంకా మనము ఒక 10 minutes ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మనం ఈ పాయింట్ దీనికి ఇచ్చేద్దాం. ఓకేనా? పేపర్ బేస్డ్ టెస్ట్కి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎక్కువ టైపింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ టైపింగ్ చేస్తారో, ఫాస్ట్ టైపింగ్ చేయగలుగుతారో దే కెన్ గో ఫర్ ద కంప్యూటర్ టెస్ట్ ఇన్ రైటింగ్ ఎస్పెషల్లీ. అదే ఒకవేళ ఎవరైతే కంప్యూటర్ లైక్ టైపింగ్లో కొంచెం స్లో ఉంటామో అట్లా అనుకుంటే బ్లైండ్లీ దే కెన్ గో ఫర్ పేపర్ బేస్డ్ టెస్ట్. ఎందుకంటే మనము చిన్నప్పటి రాసి అలవాటు కాబట్టి సో మనం రాయొచ్చు. ఓకేనా?
సో ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ ఇవే ఫ్యాక్టర్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో నా ఐఎల్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనం చూద్దాము. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే, మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.